ఈరోజు ఏ విధంగానైతే అందరి భాగస్వామ్యం కోరుతా ఉన్నాము, ప్రజలు మరియు వ్యక్తిగతల భాగస్వామ్యం సంబంధించి ఒకటి పరిశ్రమల భాగస్వామ్యం పాత్రకు సంబంధించి ఈరోజు చాలామంది కూడా మేము ఈ విషయంలో ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాం. ప్రస్తుత మరియు భవిష్యత్తు మార్కెట్ అవసరాలను మరియు పాఠ్యాంశాలను అమలు చేసే పరిశ్రమ సంబంధిత పాఠ్య ప్రణాళిక యొక్క లోతైన రూపకల్పన చేపట్టబడుతుంది. అధ్యక్ష, ఫ్యాకల్టీ నియామక ప్రక్రియలో చురుకైన ప్రమేయం మరియు వారి సంస్థ నుండి అనుభవజ్ఞులైన నిపుణులను అనుబంధ అధ్యాపకులు మరియు అతిథి అధ్యాపకులుగా నామినేటెడ్ చేయబడుతుంది. అధ్యక్ష, ముందస్తు అవసరాలు అర్హత ప్రమాణాలను జాబితా చేయడంలో పాల్గొనడం మరియు ప్రవేశాల కోసం సంబంధిత విద్యార్థుల మూలాంకన విధానాలను ఏర్పాటు చేయటం, శిక్షణ కోసం కీలకమైన సంబంధిత మౌలిక సదుపాయాలు మరియు ల్యాబ్ సౌకర్యాలు సెటప్ను సులభతరం చేయటం, ప్రాధాన్యతగా పూర్తి కాలేని పాక్షికంగా నిధులు సమకూర్చడం ద్వారా ఈరోజు మేము పరిశ్రమల భాగస్వామ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది. అధ్యక్ష, విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ అనే ఒక అప్రెంటిస్షిప్స్ అనే ప్రోగ్రామ్ని కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో చదువుతూ ఉన్న విద్యార్థులు ఏ కోర్స్ అయినా కానీ ఈరోజు బీకామ్ కానీ బీఎస్సీ కానీ బీఏ కానీ ఫార్మా కానీ ఇంజనీరింగ్ కానీ వీటందరికీ కూడా మరి మనం అప్రెంటిస్షిప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం పెట్టాలని ఈ రాష్ట్రంలో చదువుతూ ఉన్న విద్యార్థులకు ఈరోజు ఉద్యోగ శిక్షణ అవసరాలను సృష్టించడం, అదేవిధంగా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్లను కూడా అభివృద్ధి చేయడం మరియు ప్లేస్మెంట్ హామీని అందజేయడానికి ఇదొక ప్రయత్న భాగంలో ఈరోజు స్కిల్ యూనివర్సిటీని ముందుకు పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాత్రకు సంబంధించి ఈరోజు ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యంతో విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి అవసరమైన మూలధనం పెట్టుబడి మొదటి 3 సంవత్సరాల ఆపరేషన్ సమయంలో అవసరమైన విధంగా పునరావృత వ్యయాన్ని కూడా అందించడం జరుగుతుంది. అధ్యక్ష, విశ్వవిద్యాలయం యొక్క తాత్కాలిక క్యాంపస్ని కూడా ఉచితంగా కూడా అందజేయబడుతుంది. అధ్యక్ష, స్టాఫింగ్ మోడల్ చెప్తా ఉన్నాం. అధ్యక్ష, టీచింగ్ ఫ్యాకల్టీలో స్వల్పకాలిక కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, ప్రొఫెసర్, అడాక్ ఫ్యాకల్టీ, స్కాలర్స్ ఆఫ్ రెసిడెన్స్ మరియు విజిటింగ్ ఫ్యాకల్టీతో సహా కోర్ మరియు నాన్ కోర్ ఫ్యాకల్టీ మిక్స్ చేసి వారికి కరికులం ఇవ్వబడుతుంది. అధ్యక్ష, సుమారు 60% మంది అధ్యాపకులు, విజిటింగ్ ప్రొఫెసర్లు మరియు పరిశ్రమల నిపుణులతో కూడి ఉంటారు. అధ్యక్ష, విద్యార్థులు విద్య మరియు వాస్తవ ప్రపంచ పరిశ్రమ నైపుణ్యం నుండి ప్రయోజనం పొందేలా వారందరూ కూడా చూడటం జరుగుతుంది. అధ్యక్ష, ఈరోజు మనము స్టూడెంట్ అవుట్రీచ్ని ఏ విధంగా తీసుకుందాం, అడ్మిషన్లు ఏ విధంగా చేద్దాం, ప్లేస్మెంట్లు ఏ విధంగా చేయటం జరుగుతుందో మరి విభిన్న విద్యార్థుల జనాభా ఆకర్షించడానికి ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, సోషల్ మీడియా, అదేవిధంగా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అని కొత్తగా ప్రారంభం చేయబోతా ఉన్నాం. వాటిని ఆ ప్లాట్ఫామ్ని స్థానిక తెలుగు మరియు ఆంగ్ల వార్తాపత్రికలు, ఈవెంట్లు మరియు వర్క్షాపులను ఉపయోగిస్తాం. మరియు ప్రమోషన్ కోసం పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలు వారిని అందరినీ కూడా భాగస్వాములుగా చేయటం జరుగుతుంది. అధ్యక్ష, ప్రవేశ అర్హత మరియు అవసరాల పరిశ్రమ భాగస్వామి ఇన్పుట్తో కోర్సులు వారి ఖరారు చేయబడతాయి మరియు అదేవిధంగా స్పెసిఫిక్గా వారి ప్రొసీజర్స్ను కూడా నిర్వహించబడతాయి. అధ్యక్ష, ప్లేస్మెంట్ అనేది పరిశ్రమ భాగస్వాముల ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎక్స్టర్నల్ ప్లేయర్ ద్వారా క్యాంపస్ రిక్రూట్మెంట్ మరియు ఇంటర్న్షిప్ల సంస్థల నుండి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ ద్వారా జరుగుతుంది. అధ్యక్ష, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా విద్యార్థుల నియామకాలు సులభతరం చేయడానికి అదేవిధంగా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ప్లాట్ఫామ్ కూడా ప్రత్యేకంగా మేము ఉపయోగిస్తాం. అధ్యక్ష, ఈ సందర్భంలో ఈ సేలియంట్ ఫీచర్స్ని ఈ సభా దృష్టికి తీసుకొస్తామన్న అధ్యక్ష, వారి అభిప్రాయాలను, వారి సూచనలు, మరి ఇంకేదైనా ఈరోజు ఈ రాష్ట్ర యువతకు సంబంధించి ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ప్రయోగం, మరి రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించాలనే మా ఆలోచన విధానం
మా ప్రభుత్వ విధానం, మా ఆలోచనకు ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన మన యువత గొప్ప మానవ వనరులుగా ఈ రాష్ట్రానికి సంబంధించి రేపు నైపుణ్య రంగంలో ఏ పరిశ్రమలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పరిశ్రమలు ఇక్కడ స్కిల్ సెట్ వారికి అందుబాటులో ఉంటాయంటే పరిశ్రమలు కూడా ఇక్కడికే వచ్చి స్థాపన చేయటం జరుగుతుందని ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఇది విన్ విన్ సిచ్యువేషన్ విద్యార్థులకు అదేవిధంగా పరిశ్రమలకు. ఈరోజు జాతీయ స్థూల ఉత్పత్తిలో భాగంగా ఈరోజు మన రాష్ట్రం అగ్రగామిగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మా రాష్ట్రానికి సంబంధించిన మా గౌరవ మంత్రులందరూ కూడా మేమందరం కూడా ఈరోజు రాష్ట్ర యువతకు సంబంధించి ఒక అర్థవంతమైన కార్యాచరణ తీసుకోవాలి. మాకొక అవకాశం వచ్చింది, రాష్ట్ర యువతకు సంబంధించిన వారి అవసరాలను తీర్చడానికి మాకు గొప్ప అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి చేయాలనే ఆలోచన పోతున్న సందర్భంలో నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను, రాజకీయాల పక్కన పెట్టండి, కొద్దిసేపు రాష్ట్ర యువత గురించి రాజకీయాలకు సంబంధించిన అంశాలను ఒక గంట సేపు మీరు పక్కన పెట్టండి. రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మీరు ఒక మీకున్న ప్రోగ్రెసివ్ ఆలోచనలు ముందుకు పెట్టే ప్రయత్నంలో మీరు మాతోని కలిసి రండని మేము కోరుతూ మరొకసారి మేము కంక్లూజన్లో కూడా మేము మరొకసారి చెప్పడం జరుగుతుంది. దయచేసి బిల్లు పాస్ అవుతా ఉన్న సందర్భంలో వారి సమాలోచనలు తీసుకోవడానికి ఖచ్చితంగా కూడా మేము కావాలంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక నెల రోజుల క్రితమే చేసేవారం అధ్యక్ష. కానీ ఈరోజు ఈ సభ ద్వారా గౌరవ సభ్యులందరి అభిప్రాయం తీసుకోవాలి, ఒక మంచి ఆలోచనతో వారందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి. రాష్ట్ర యువతకు సంబంధించి నిరుద్యోగ యువతకు సంబంధించి కల్పిస్తూ ఉన్న ఈ యూనివర్సిటీని మీరు మీ ఆలోచన ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మరొకసారి అందరి గౌరవ సభ్యులను కోరుతూ వారి డిస్కషన్స్లో పాల్గొనే విధంగా ఓ క్రియేటివ్ కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను ఒక్క నిమిషం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్క నిమిషం. నేను మీకు చెప్పినాను, మీరు అన్డెమోక్రసీ అన్పార్లమెంటరీ పద్ధతిలో చైర్ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఏదో సాధిద్దామంటే మాత్రం నేను ఇవ్వను మైక్. మిమ్మల్ని నేను కూర్చోమన్నా. నేను సభా మర్యాదలను కాపాడండి హరీష్ రావు గారు, సభా మర్యాదలను కాపాడండి కేటీఆర్ గారు, మీరు కూర్చోండి, నేను ఇస్తాను మైకు అని చెప్తున్నాను. మీరు నిలబడితే నేను అస్సలు ఇవ్వ, నేను మైకు నేను అస్సలు ఇవ్వ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడండి సార్.